అందరికి గణేష్ ఉత్సవాల సందర్భంగా మనం ఇక్కడ ఒక మండపానికి అయితే విచ్చేసాము. సాయినగర్ కాలనీ కుషాయిగూడలో ఉన్న సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ లో అయితే ఇప్పుడు ఉన్నాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ గణేశుడి యొక్క రూపంలో మనకి పూర్తిగా ఆ శివుడినే చూస్తున్నట్టుంది. అక్కడ చూసుకుంటే ఆ 3 కన్నులతో ఆ డమరుకం కానీ మెడలో ఉన్న రుద్రాక్ష దగ్గర నుంచి ఆ తొండం పైన ఉన్న 12 జ్యోతిర్లింగాలని మనం ఒకే ఒక చోట దర్శించుకోగలుగుతున్నాం. అంటే శివుడిని ఆ గణపతిని ఇద్దరిని కలిపి కూడా మనం ఈ యొక్క మూర్తిలో చూసుకుంటున్నాం ఇక్కడ. సో వీళ్ళైతే 21 years నుంచి ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ఠిస్తూ ఉన్నారు. వాళ్ళు ఈ ఆధ్వర్యంలో చేసిన కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమే కానీ రేపు నిమజ్జనం కార్యక్రమం కూడా చాలా మంచిగా జరగాలని చెప్పేసి కోరుకుంటాం. మన సాయినగర్ కాలనీలో గత 21 సంవత్సరాలుగా సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ వాళ్ళు ఎంతో ఘనంగా ఈ యొక్క ఉత్సవాలు జరుపుతున్నారు. ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ సంవత్సరం మరింత అభివృద్ధి చెందుతూ ఈ కాలనీ సమస్త జనానికి సుఖభోగాలను అందిస్తూ సంతోషాన్ని అందిస్తుంది. కాబట్టి ఎంతో ఉత్సాహంగా ప్రతి ఇంటి వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి పూజలో పాల్గొనడం, ఎంతో ఘనంగా వాళ్ళు పూజా కార్యక్రమం జరిపించడం. అంతకుమించి ఇక్కడ నిమజ్జనం రోజు ఈ కన్నుల పండుగ జరుగుతుంది. కూషాగూడంతా కూడా ఒక్కటై సమస్త జన సందోహంతో కళ్ళకళ్ళాడుతూ ఉంటుంది. ఇక్కడ ఇది ప్రత్యేకత ఏంటంటే ఈ నిమజ్జనం అనేది ఇక్కడ మరీ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు అండి. జై బలో గణేష్ మహారాజ్కి జై. గణేష్ కి మీరు ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు? 21 years నుంచి. ఓకే, అంటే ఇప్పుడు ఈ ఉన్న ఐడిల్ కి ఏమైనా ప్రత్యేకత ఉందా? మహాకాల్ గణేష్ ఇది. ఓకే, అన్ని జ్యోతిర్లింగాలు దీంట్లో. సో అదంతా తీసుకుంటే మనకి తొండం పైన అంటే 12 జ్యోతిర్లింగాలు కనిపిస్తున్నాయి కదా. సో మొత్తం ఒక శివుడి స్వరూపమే మనం గణపతిలో చూస్తున్నట్టు. సో అంటే ఎవరికి వచ్చిన థాట్ ఇది? మీరు చేయించారా లేకపోతే ఆల్రెడీ మేము రెగ్యులర్ గా ఆయనదే తీసుకుంటాము, వాళ్ళే ఐడిల్ మేకర్సే చేశారు. అంటే ఈ ఆధ్వర్యంలో ఇప్పుడు మీ సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయి? రెగ్యులర్ నార్మల్ నిమజ్జనం కార్యక్రమం ఉంటుంది, అన్నదానం ఉంటుంది రెగ్యులర్. అంటే రెగ్యులర్ గా పూజలు అవన్నీ రెగ్యులర్ పూజలు ఉంటాయి కామన్.